వీఆర్ వెరీ హ్యాపీ. మొబైల్ పోగానే మీకు అందరికీ యూ నో దట్ పెయిన్. నేను ఇంతకు ముందు కూడా చెప్తూ ఉన్నాను. పర్సనల్ ఫొటోస్ ఉంటాయి, బ్యాంక్ డీటెయిల్స్, బోల్డని పాస్వర్డ్లు సేవ్ చేసి ఉంటాయి. సో మెనీ సెన్సిటివ్ థింగ్స్ విచ్ ఆర్ ఇవాళ ఈ 600 మొబైల్ ఫోన్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది. దానిలో బ్యాంక్ యాప్స్ వస్తున్నాయి ఈ మధ్యన మొబైల్ ఫోన్లో. మీరు ఫోన్పే అని కానీ లేదా మీ బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ తాలూకు యాప్ ఉంటుంది, దానిలో వాటి పాస్వర్డ్లు కొన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఫర్దర్గా కూడా మీకు ఇంకా నష్టం జరుగుతుంది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ మొబైల్ రికవరీ అండ్ ప్రాపర్టీ రికవరీ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పటికే వేరియస్ ఫేజెస్లో 4001 మొబైల్స్ ఎవరివైతే విక్టిమ్స్ పోయాయో అవి రిటర్న్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఫేజ్లో 650 మొబైల్ ఫోన్స్ వర్త్ అబౌట్ 1,10,50,000 రూపీస్, 1,10,50,000 రూపాయల ఫోన్స్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది. విక్టిమ్స్ ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ వీఆర్ వెరీ హ్యాపీ. మొబైల్ పోగానే మీకు అందరికీ యూ నో దట్ పెయిన్. నేను ఇంతకు ముందు కూడా చెప్తూ ఉన్నాను. పర్సనల్ ఫొటోస్ ఉంటాయి, బ్యాంక్ డీటెయిల్స్, బోల్డని పాస్వర్డ్లు సేవ్ చేసి ఉంటాయి. సో మెనీ సెన్సిటివ్ థింగ్స్ విచ్ ఆర్ క్లోజ్ టు అస్. డైలీ మనం చేత్తో పట్టుకొని తిరుగుతాము చాలాసేపు, కాబట్టి దానిలో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆల్ ఆఫ్ దెమ్ విల్ ఫీల్ వెరీ లాస్ట్ ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు. సో దాని నుంచి బయటకు వచ్చి పోయిన మొబైల్ ఫోన్స్లో కన్సిడరబుల్ నెంబర్ ఇప్పుడు రిటర్న్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఐ కంగ్రాచులేట్ అవర్ ఐటీ కోర్ టీమ్ అండ్ బోత్ ఎస్డిపిఓస్, అట్లానే డిసిఆర్బి, వీళ్ళందరూ ఎవరైతే ఫాలో అప్ చేసి ఈ మొబైల్ ఫోన్స్ రికవరీలో సాయపడ్డారో అందరికీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇవాళ ఈ 600 మొబైల్ ఫోన్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుందండి. ఇంకా కూడా ఫర్దర్గా ఇంకా రికవర్ చేయాల్సినవి ఉన్నాయి. బోత్ సిఏఆర్ అండ్ మొబీ ట్రాక్లో ఏవైతే మొబైల్ ఫోన్స్ పోయాయో అవన్నీ ట్రాక్ చేస్తున్నాం మేము. ఫర్దర్గా కూడా విల్ కంటిన్యూ దిస్ డ్రైవ్ అండ్ పీరియాడికల్గా ఈ ప్రోగ్రామ్ పెడుతూనే ఉంటాం. బట్ మొబైల్ ఫోన్ పోగొట్టుకోగానే విక్టిమ్స్ అందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్, దానిలో బ్యాంక్ యాప్స్ వస్తున్నాయి ఈ మధ్యన మొబైల్ ఫోన్లో. మీరు ఫోన్పే అని కానీ లేదా మీ బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ తాలూకు యాప్ ఉంటుంది, దానిలో వాటి పాస్వర్డ్లు కొన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఫర్దర్గా కూడా మీకు ఇంకా నష్టం జరుగుతుంది. సో పోతే వెంటనే ఆ యాప్లో నుంచి లాగౌట్ అవ్వటం, బ్యాంక్ ఇంటిమేట్ చేసి బ్లాక్ చేయించుకోవటం ఆ నెసరీ అకౌంట్స్. అట్లనే కొన్ని మొబైల్ ఫోన్స్కి ఇప్పుడు ఈ గూగుల్ అకౌంట్కి కానీ యాపిల్ అకౌంట్కి కానీ క్లౌడ్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో త్రూ అదర్ మీన్స్, అంటే మీరు మీ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి కూడా ఫోన్ని ఎరేజ్ చేసుకోవచ్చు. ఏదైనా సెన్సిటివ్ కంటెంట్ ఉంటే దయచేసి అది ఎరేజ్ చేసుకోండి. అది ఎరేజ్ చేసుకోవటం వలన మీ ఫోన్ దొరకకుండా పోదు. యువర్ ఫోన్ ఈజ్ లింక్ టు యువర్ ఐఎంఈఐ నుంచి మేము ట్రాక్ చేస్తాం మొబైల్ ఫోన్ని. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీరు రిమోట్గా దాన్ని ఎరేజ్ చేసుకున్నా కూడా మొబైల్ రాదు అనే భయం అవసరం లేదు. సో దయచేసి ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ మీ సెన్సిటివ్ డేటా విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్స్, ఈ బ్యాంక్ యాప్ పాస్వర్డ్లు ఇట్లాంటివన్నీ ఉంటే కనుక వెంటనే కన్సర్న్డ్ అథారిటీస్కి నోటిఫై చేసి అవి ఎరేజ్ చేయించేసుకోండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు ఎవ్రీవన్. అట్లనే సెకండ్ పార్ట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ప్రాపర్టీ అఫెన్స్. రీసెంట్గా మనకి జరిగిన దొంగతనాల్లో ఒక 3-4 దొంగతనాలు జరిగాయి. వాటిల్లో సామల్కోటలో ప్రాపర్టీ అఫెన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ అఫెన్స్. ఒక ఓల్డ్ లేడీ ఉంటున్న ఇంట్లో ఆవిడ ఒక 4 రోజులు ఇంట్లో లేకపోతే వాళ్ళ ఇంట్లో బంగారం అండ్ వెండి దొంగతనం చేయడం జరిగింది. హౌస్ బ్రేకింగ్ అట్ నైట్ జరిగింది. అది చాలా టీమ్స్ ఫామ్ చేసి ఎఫర్ట్స్ పెట్టి సామల్కోట ఇన్స్పెక్టర్ అండ్ అట్లనే సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు వీళ్ళందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి పూర్తిగా పోయిన ప్రాపర్టీ మొత్తం ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. దానిలో 20 లక్షల వర్త్ బంగారం, అట్లనే ఆల్మోస్ట్ 3 kgs వెండి రికవర్ చేయడం జరిగింది.
ఏ ఆర్టికల్స్ అయితే పోయాయో అవి ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేసి గండేటి సాయి అట్లనే పెద్దింటి కిరణ్ కుమార్ అనే ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఈ కిరణ్ కుమార్ అనే అతని మీద 2 పాత కేసులు కూడా ఉన్నాయి. ఈ గండేటి సాయి ఫస్ట్ టైం మన రికార్డులోకి వచ్చారు దొంగతనం చేయడం ద్వారా. సో ఇంక నుంచి వీళ్ళిద్దరి మీద కంటిన్యూస్గా వాచ్ పెడతాము. అట్లనే అదర్ అఫెన్సెస్ ఆల్సో ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేసి రిమైనింగ్ అఫెన్సెస్ ఆల్సో విల్ ట్రై టు డిటెక్ట్ ఎట్ ద ఎర్లియస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ అడగండి ఒకసారి. ఈ దొంగతనం చేసిన ఫోన్లు ఎక్కువ ఉన్నాయి సార్. ఇందులో రికవరీ అంటే మామూలుగా అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయినాయి, ఎక్కడో మర్చిపోయినాయి, ఈ టైప్ ఏమైనా ఉన్నాయి సార్? అన్ఎక్స్పెక్టెడ్గా పోయినవి ఒక 30% ఉన్నాయి, అనుకోకుండా పడిపోయినవి. మిగతా 70% పిక్ పాకెట్లు దొంగతనాలు చేసినవి. కొన్ని ఫోన్స్ కొంత ఒక 4-5 months కూడా అయిందండి. రీసెంట్గా లాస్ట్ మంత్ పోయిన ఫోన్స్ కూడా రికవర్ అయ్యాయి. ఇట్ వేరీస్. అంటే దీనిలో 2 రకాల రిజిస్టర్స్ ఉంటాయి, వాటి నుంచి మేము ట్రాక్ చేస్తూ ఉంటాం. అది విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు పోయిన ఫోన్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ఉంటే తొందరగా రికవర్ అయిపోతుంది. అది వేరే స్టేట్కి వెళ్ళిపోయి ఉంటే కనుక ఇట్ విల్ బి లింక్డ్ విత్ సమ్ అదర్ వర్క్. ఏదైనా కేసు కోసం వెళ్ళినప్పుడు రికవర్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే మొబైల్ ఫోన్ వర్త్ 10,000 20,000 అనుకోండి. ఆ 20,000 ఫోన్ కోసం వీ కెనాట్ గో టు బెంగాల్ ఆర్ ఢిల్లీ జస్ట్ ఫర్ ఫోన్ సేక్. వేరే కేసు మీద వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇఫ్ ఎనీబడి ఎల్స్ ఈస్ గోయింగ్ పక్క డిస్ట్రిక్ట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కోఆర్డినేట్ చేసుకొని అది తెప్పించడం జరుగుతుంది. సో అట్లాంటప్పుడు కొంత డిలే అవుతుంది. లోకల్గా విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అండ్ విత్ ఇన్ స్టేట్ ఉన్నవన్నీ తొందరగా రికవర్ అయిపోతాయి. మొబైల్ ఫోన్ రికవరీలో రెడ్ హ్యాండెడ్గా దొంగ దొరికితే తప్ప వీ కెనాట్ ఎస్టాబ్లిష్ దట్ హీ హ్యాస్ స్టోలెన్ ద మొబైల్ ఫోన్ బై హిమ్సెల్ఫ్. ఇప్పుడు ఎవరో దొంగతనం చేస్తారు, సెకండ్ హ్యాండ్ షాప్లో అమ్మేస్తారు, అది మీరు కొనుక్కొని ఆన్ చేస్తారు, అప్పుడు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయలేము కదా మేము.